ఒంగోలులో రీపోలింగా, రీకౌంటింగా, మాక్ పోలింగా అర్థం కాని పరిస్థితులు అయితే ఒంగోలు ప్రజలు ఉన్నారు. 2024 ఎన్నికల్లో కూడా దామచర్ల జనార్దన్ 34,060 ఓట్లతో కూడా గత ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మీద విజయదుందుబి మోగించడం జరిగింది. ఇది ఒక ఎత్తు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి ఓటమిని అంగీకరించుకోలేక, జీర్ణించుకోలేక కూడా ఆయన గత నెలలో రీపోలింగ్కి దాదాపుగా ఆయన చలానా కూడా 5 లక్షల రమారమి 44,000 అలా చలానా కూడా కట్టడం జరిగింది. 12 పోలింగ్ బూతుల్లో కూడా తనకి అక్కడ మెజారిటీ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్న దగ్గర కూడా తనకు మెజారిటీ తగ్గింది. కాబట్టి మళ్ళీ కూడా నాకు పోలింగ్ మీద అనుమానం ఉందని చెప్పి కూడా ఆయన అక్కడైతే అధికారులు, ఎలక్షన్ అధికారులకైతే కోరటం జరిగింది. సో ఇది ఎవరైనా కూడా ఒక ఎగ్జామ్ రాసిన పిల్లోడు కూడా మళ్ళీ బెటర్మెంట్ అని అడగటంలో తప్పులేదు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల కమిషన్కు చలానా కట్టడంతో ఈ నెల 19 నుంచి 24 వరకు కూడా 12 పోలింగ్ బూతుల్లో 12 పోలింగ్ కేంద్రాల్లో డైలీ 2 పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ నిర్వహించేలాగా కూడా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియకు ఎన్నికల కమిషన్ కూడా తర్ఫీదు విధించడం జరిగింది. ఇక్కడ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 26 మంది పోటీ చేయడం జరిగింది. ఈ 26 మందిని అక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ఆల్రెడీ ఎన్నికల కమిషన్ కూడా పలానా రోజు పోలింగ్ జరుగుద్ది కాబట్టి దానికి సంబంధించి కూడా వాళ్ళందరూ అక్కడికి వస్తారు. వాళ్ళ సమక్షంలోనే ఎన్నికల్లో ఉపయోగించినటువంటి బ్యాలెట్లను అక్కడికి తీసుకొచ్చి ఆ బ్యాలెట్లు అంటే ఎన్నికల్లో ఉపయోగించినటువంటి ఈవీఎంలు బ్యాలెట్ను అక్కడికి తీసుకొచ్చి అక్కడ మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. గత ఎన్నికల్లో ఆ బూత్లో ఎన్ని ఓట్లు పోలైనయా దానికి సంబంధించి గత పోలింగ్ బూత్లో ఉన్నటువంటి ఓట్లను అక్కడ లెక్కించరు. ఫ్రెష్గా కూడా అభ్యర్థుల ముందు మాక్ పోలింగ్ చేస్తారు. మాక్ పోలింగ్ చేసిన దాన్ని కౌంటింగ్ చేస్తారు. దీన్ని అంతని కూడా కొంతమంది అయితే రీపోలింగ్ అని, రీవెరిఫికేషన్ అని, రీకౌంటింగ్ అని జనాలు అయితే పిచ్చి పెట్టిపోతుంది. సో ఆ రోజు 19వ తేదీ 2 పోలింగ్ బూతుల్లో ఇక్కడ ఒంగోలు అసెంబ్లీకి ఎంతమంది అయితే కంటెస్ట్ చేశారో 26 మంది కంటెస్ట్ చేశారు కాబట్టి వారు 26 మందికి ఎవరికైతే అనుమానాలు ఉన్నాయో వారందరినీ కూడా అక్కడికి తీసుకొచ్చి వాళ్ళ సమక్షంలో అక్కడ ఉన్న ఓటర్లతోటి అధికారులు సీసీ కెమెరా నిఘాలో సేమ్ ఎలక్షన్ ఎలా జరిగిందో డమ్మీ బ్యాలెట్ పేపర్ ఉంటుంది. అంటే మనకు అది బ్యాలెట్ డమ్మీ అంతేని ఆ ఎన్నికల్లో వాడినటువంటి బ్యాలెట్ పేపరు, దానికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరికి ఓటు వేసుకోవాలి, అది ఓటర్ ఇష్టం కాబట్టి ఆ ఓటర్ల చేత డమ్మీ పోలింగ్ అక్కడ నిర్వహిస్తారు. దాన్నే మాక్ పోలింగ్ కూడా అంటారు. ఆ మాక్ పోలింగ్లో బాలినేని శ్రీనివాసరెడ్డి అనుమానం కనుక నిజమైతే అక్కడ బల ప్రతినిధులు ఉంటారు, జిల్లా కలెక్టర్ ఉంటారు, హై సెక్యూరిటీ ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ స్పెషల్గా కూడా దాన్ని స్పెషల్ జోన్గా కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. సో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థికి అక్కడ వేసినటువంటి ఓటర్ ఎవరైతే ఓటింగ్ చేశాడో వాళ్ళకి అక్కడ కనుక అనుమానం కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించి అభ్యర్థి అక్కడ ప్రశ్నించే అవకాశం ఉంటుంది. మనకి రీవెరిఫికేషన్, రీపోలింగ్ గతంలో కూడా ఢిల్లీలో జరిగినాయి, అన్ని చోట్ల జరిగినా కూడా వాళ్ళ అక్కడ ఎవరైతే పోలింగ్ కోరతారో వాళ్ళకి ఎలాంటి సంఘటనలు ఎదురైనాయి అనేది కూడా మనకు తెలిసిన విషయమే. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒంగోలులో రీపోలింగ్ మీద ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి టీ కొట్టు దగ్గర ఎక్కడ నలుగురు కూర్చున్నా కూడా రీపోలింగ్ మీదే మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ రీపోలింగ్లో కూడా బాలినేని అయితే ఆశలు పెట్టుకొని ఉన్నాడు, గంపెడు ఆశలతో బాలినేని ఉన్నాడు. ఈ నెల 19 నుంచి 24 వరకు కూడా ఆయా పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ నాయకులు అయితే ఎప్పటికే ఎలా నడుచుకోవాలనే దాని మీద కూడా వాళ్ళకు అనుకూలంగా వస్తుందేమోనని వాళ్ళ ఆశలు పెట్టుకున్నారు. అయితే రాజకీయ విశ్లేషకులు చెప్పే అంశం ఏంటంటే రీపోలింగ్ కానీ, మాక్ పోలింగ్ కానీ, డమ్మీ పోలింగ్ కానీ గతంలో ఎలా అయితే జరిగిందో ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది. ఇది ఈవీఎంలు అనేది టెస్ట్ డ్రైవ్ పాస్ అయ్యి టెస్టులు కూడా అన్ని టెస్టులు పాస్ అయిన తర్వాతే వీటిని ఎన్నికల్లో ఆమోదిస్తారు. అక్కడ జరిగే విధానంగానే అదంతా కూడా పకడ్బందీగా ఉంటుంది. ఓడిన అభ్యర్థి కూడా దీంట్లో తర్వాత పోలింగ్ జరిగిన తర్వాత కూడా ఒక క్లారిటీ వస్తుందని కూడా వాళ్ళందరూ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరి ఒక వారం రోజుల్లో పూర్తి భవితవ్యం అయితే తేలనుంది.